ఏం చేసైనా అమెరికా వెళ్ళాలి, ఎలాగైనా అక్కడ అడుగు పెట్టాలి. ఆస్తులు అమ్ముకునైనా సరే, అన్నీ వదిలేసైనా సరే. అక్కడ ఒక్కసారి అడుగు పెడితే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది. ఇది చాలామంది అనుకునే మాట. వీసాలు వస్తే వెళ్ళడంలో తప్పు లేదు. అన్ని డాక్యుమెంట్స్ ఉంటే వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు. కానీ వీసాలతో సంబంధం లేకుండా, అనుమతులున్నా లేకున్నా అమెరికాలో ఎంటర్ అయితే చాలు అని అనేక మంది అనుకుంటున్నారు. ఇట్లా ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీనికోసం ప్రయత్నిస్తున్నారు. కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దొడ్డిదారిన అమెరికా వెళ్ళేవాళ్ళు ఏటా లక్షల్లో ఉంటున్నారు. మరి ఆ దారులు ఎలాంటివి? అసలు అమెరికా వెళ్ళడానికి ఎన్ని డంకీ రూట్లు ఉన్నాయి? ఆ దారిలో ప్రయాణం ఎలా ఉంటుంది? అందులో ఎన్ని కష్టాలు ఉంటాయి? అమెరికా వెళ్ళడానికి ఇలాంటి దొడ్డిదారులు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఇది అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఇదే డెస్టినేషన్. అమెరికాని చేరాలంటే అమెరికా పొరుగు దేశాలని చేరాలి. అది ఇదర్ కెనడా లేదా మెక్సికో. అమెరికాకి సరిహద్దుగా క్యూబా, బహమాస్, ఇంకా మెక్సికో, కెనడా ఇట్లాంటివన్నీ ఉన్నాయి. క్యూబా, బహమాస్కి మధ్యలో సముద్రం ఉంటే మెక్సికో, కెనడా అమెరికాతో భూభాగాన్ని సరిహద్దుగా పంచుకుంటున్నాయి. సో అమెరికా వెళ్ళాలంటే చాలామంది కెనడా, మెక్సికో దేశాలని తమ రూట్గా ఎంచుకుంటున్నారు. ఏటా ఇట్లా లక్షలాది మంది అమెరికాలో దొడ్డిదారిన అడుగు పెడుతున్నారు. వాళ్లపైనే ఇప్పుడు ట్రంప్ విరుచుకు పడుతున్నాడు. నా దేశంలోకి అన్యాయంగా, అక్రమంగా లక్షలాది మంది పొలోమని వచ్చేస్తున్నారు, వాళ్ళెవరిని ఇప్పుడు రానివ్వను, అట్లాంటి వాళ్ళని వెనక్కి పంపేస్తాను అంటున్నాడు. సరే, అన్డాక్యుమెంటెడ్గా వచ్చే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నాలను ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. మన దేశం కూడా ఇదే పనిలో ఉంది, ఇదే చేస్తానంటుంది. ఇక పాయింట్కి వస్తే, ఇది వరల్డ్ మ్యాప్. ఇక్కడున్న అమెరికాకి ఇక్కడున్న భారత్ నుంచి వెళ్ళాలని ఆరాటపడతారు. దాని పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి వెళ్ళాలని చూస్తారు. దీనిపైనున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి, నేపాల్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఇక ఈ ఆఫ్రికా దేశాల నుంచి, దీంతోపాటు ఈ సౌత్ అమెరికా దేశాల నుంచి, ఇట్లా అన్ని దారులు అమెరికా వైపే నడుస్తుంటాయి. అందరికీ అమెరికా వెళ్ళాలి అనేదే ఆరాటం. ఇక ఇంతమంది అనుకుంటే ఈ పక్కనున్న మెక్సికో వాళ్ళు అనుకోరా? అందుకే అమెరికాలో అక్రమంగా అంటే ఇల్లీగల్గా ఉంటున్న వాళ్ళలో మెక్సికో వాళ్ళే సగం మంది ఉంటున్నారు. సో కెనడా వెళ్ళడం కంటే మెక్సికో నుంచి వెళ్ళడం తేలిక కాబట్టి చాలామంది మెక్సికోని ఎంచుకుంటున్నారు. కానీ మెక్సికో వరకు వెళ్ళడం ఏమైనా తేలిక కాదు. దానికి కూడా ఎన్నో సాహసాలు చేయాలి. ఇక్కడంతా టాటా బాయ్ బాయ్ అని చేతులు ఊపగానే ఇక్కడ సీన్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే దుబాయ్, ఖతార్ మీదుగా సౌత్ అమెరికాలో నెక్స్ట్ స్టోరీ మొదలవుతుంది. సౌత్ అమెరికాలో ఎక్కడికి వెళ్తారంటే, ఆన్ అరైవల్ వీసా ఉన్న ఈ కొలంబియా, లేకపోతే ఈక్వెడార్, నికరగువా ఇట్లాంటి ఆన్ అరైవల్ వీసా ఉన్న దేశాలకు వెళ్ళటం ఒక పద్ధతి అయితే, ఆన్ అరైవల్ వీసా లేకున్నా టూరిస్ట్ వీసాలు ఇచ్చే ఈ బ్రెజిల్ లాంటి దేశాలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది, టూరిస్ట్ వీసాలు ఇచ్చే బ్రెజిల్ లేదా వెనిజులా ఇట్లాంటి వాటికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. సో సౌత్ అమెరికా దేశానికి వెళ్ళటంతో ఒక అంకం పూర్తవుతుంది. అక్కడి నుంచి మెక్సికో వెళ్ళటం ఇంకో కథ. మరి మెక్సికో వెళ్ళడానికి సౌత్ అమెరికా నుంచి ఎన్ని దారులు ఉన్నాయి? అమెరికాకు దగ్గరగా ఉన్న దేశాల నుంచి అమెరికా చేరడానికి 2 దారులు ఉన్నాయి. ఈ సౌత్ అమెరికాలో ఎక్కడికి చేరినా సముద్రం ద్వారా ఏ గ్వాటెమాలాకో లేదా మెక్సికోకో వెళ్ళటం ఒకటి. ఇది అత్యంత టఫ్ టాస్క్. ఎందుకంటే వీళ్ళేమి పెద్ద పెద్ద భారీ షిప్లో వెళ్ళడం లేదు. ఈ చిన్న చిన్న పడవలు ఇవన్నీ ఎనీ టైం సముద్రంలో బోల్తా కొడతాయి, మునిగిపోయే అవకాశం ఉంటుంది. అందులో ప్రయాణించే వాళ్ళంతా చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని చాలా తక్కువ మంది ఎంచుకుంటారు. ఇది కాకుండా ఎక్కువ మంది పిక్ చేసుకునే మార్గం ఏంటంటే కొలంబియా, పనామా, హోండురాస్, నికరగువా, దీని మీదుగా మెక్సికో వెళ్ళడం. సో ఇది ఎక్కువ మంది ఎంచుకునే మార్గం. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఏంటి అంటే కొలంబియా, పనామా మధ్య ఉన్న అడవి. కొలంబియా, పనామా మధ్య ఉన్న అడవిని దాటడం అంత తేలిక కాదు. దాన్నే డేరియన్ గ్యాప్ అంటారు. కొలంబియా, పనామా ఈ రెండిటి మధ్య ఉన్న అడవి ఇది. అంటే కొలంబియా, పనామా అడవి దాటి మెక్సికోలో అడుగు పెట్టేస్తే ఓకే, ఈజీ. కానీ మెక్సికోలో కూడా ఒక సమస్య ఉంది. అక్కడ ముళ్ళ కంచె పెట్టిన గోడని దూకాలి. లేదా మెక్సికోలో రియో గ్రాందే నది వరకు వెళ్ళి అక్కడి నుంచి టెక్సాస్లో అడుగు పెట్టాలి. ఇప్పుడు మన ఇండియాకి డిపోర్ట్ అయిన వాళ్ళలో చాలామంది చెప్పిన ప్రకారం చూస్తే చాలామంది ప్రయాణించిన దారి ఈ డేరియన్ గ్యాప్. ఏంటి డేరియన్ గ్యాప్ అంటే, అసలు ఈ మొత్తం రూట్లో టఫ్ టాస్క్ అంటూ ఏదైనా ఉంది అంటే డేరియన్ గ్యాప్ దాటటమే. డేరియన్ గ్యాప్ అంటే కొలంబియా, పనామాల మధ్య ఉన్న దట్టమైన అడవి. ఇది దాదాపు 100 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ 100 కిలోమీటర్ల డెన్స్ ఫారెస్ట్ ఎలాంటిది అంటే కొండలు, గుట్టలు, లోయలు, జలపాతాలన్నీ ఉంటాయి, పాములు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. క్రూర జంతువులే కాదు, జంతువుల్లాంటి మనుషులు కూడా ఉంటారు. నడవటానికి కనీసం కాలి బాట కూడా ఉండదు. చూడండి, ఈ దారిలో వెళ్తున్న వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఏంటో. ఇది డేరియన్ గ్యాప్ ద్వారా నడుచుకుంటూ వెళ్ళే మనుషులు. ఇది బురదలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక దారంటూ ఏం లేదు, చెట్లు పుట్టల మధ్యలోంచి సందు చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని లగేజ్ మోసుకుంటూ పిల్లల్ని ఎత్తుకుంటూ ఈ రోపుని పట్టుకొని మొత్తానికి అమెరికా వెళ్ళడం అనేదే అందరి టాస్క్. ఇట్లా వెళ్ళేవాళ్ళు కొంతమంది, దారిలో ఎంతోమంది చనిపోతారు. గతంలో ప్రతి ఏటా 200-300 మంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. మహిళలపై లైంగిక దాడులు జరుగుతాయి వందలాది మందిపై. సో గమ్యం చేరేవాళ్ళు కొద్దిమంది, మొదలు పెట్టేవాళ్ళు లక్షల్లో ఉంటే చివరికి వెళ్ళేవాళ్ళు వేలల్లో ఉంటారు. అయినా కూడా ప్రతి ఏటా లక్షలాది మంది అమెరికాలో అడుగు పెడుతున్నారు. ఒక 2023లోనే దాదాపు 5.2 లక్షల మంది డేరియన్ గ్యాప్ దాటినట్టు లెక్కలు చెప్తున్నాయి. ఒక్కోసారి సంఖ్య 7-8 లక్షలు దాటుతోంది. ఒకసారి ఈ ఫిగర్స్ చూద్దాం. ఇదిగోండి, ఇది ప్రతి నెల డేరియన్ గ్యాప్ దాటి అమెరికాలో ఎంటర్ అవుతున్న వాళ్ళ సంఖ్య. 2022 జనవరిలో దాదాపు 20,000 మంది ఉంటే 2023 జనవరి నాటికి ఇది దాదాపు 30,000 దాటింది. అదే 2024 జనవరి నాటికి 40,000కు చేరింది. ఆగస్టు 2023లో చూస్తే అది 80,000 వరకు ఉంది. అంటే ఇంతమంది ప్రతి ఏటా డేరియన్ గ్యాప్ దాటి అక్రమంగా అమెరికాలో ఎంటర్ అవుతున్నారు. సో వెనెజులా, హైతీ, ఈక్వెడార్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ ఈ దేశాల నుంచి అక్రమంగా వెళ్ళే వాళ్ళందరికీ ఇదే దారి. సరే, ఈ దారిని దాటుకొని ఇన్ని లక్షల మంది అమెరికా వెళ్ళారు. సరే, అట్లా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఇప్పుడైతే డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టి వెనక్కి తీసుకొస్తున్నారు. మరి ఇంతకుముందు ఏం జరిగింది? డెమోక్రాట్స్ పాలనలో ఉన్నప్పుడు ఏం జరిగింది? వీళ్ళని బోర్డర్లో అరెస్ట్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళే వెళ్ళి మేము ఇట్లా వచ్చామని సరెండర్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత రెఫ్యూజీ క్యాంపులకు పంపేవాళ్ళు, అసైలం కోసం అంటే శరణార్థిగా అప్లై చేసేవాళ్ళు. దీనిపై ఓ డెసిషన్ వచ్చే వరకు వాళ్ళు అక్కడ బతకాలి కాబట్టి ఓ టెంపరరీ వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు. ఒక్కోసారి ఎస్ఎల్ఎంపై నిర్ణయం రావడానికి చాలా సంవత్సరాలు పట్టేది. ఈలోపు గ్రీన్ కార్డ్ వచ్చేవాళ్ళు కొంతమంది, సిటిజన్షిప్ వచ్చేవాళ్ళు కొంతమంది. సో ఇట్లా సరిహద్దు దాటితే చాలు, అమెరికాలో అడుగు పెడితే చాలు, అక్కడ ఏదో రకంగా ఉండిపోవచ్చు అనే ఆశ చాలామందిని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా మారుస్తోంది. ఇదే దారిన వెళ్ళి గత 10-15 ఏళ్లలో 7 లక్షల మంది భారతీయులు అసైలం కోసం అప్లై చేసుకున్నారట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అమృత్సర్లో ల్యాండ్ అయిన ఫ్లైట్లో ఉన్న వాళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ. వీళ్ళంతా ఈ డేరియన్ గ్యాప్ దాటి అమెరికా వెళ్ళిన వాళ్ళే. వీళ్ళలో 36 ఏళ్ల జస్పాల్ సింగ్, ఇతను ఎట్లా వెళ్ళాడో చూద్దాం. ఇతను జస్పాల్ సింగ్. ఇతను అమెరికా ఎట్లా వెళ్ళాలంటే, ఇతనికి అమెరికా వెళ్ళడం అనేది ఇతని టార్గెట్, లైఫ్కి ఎయిమ్. కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు. దానికి అవసరమైన డాక్యుమెంట్ లేవు, అవసరమైన స్కిల్ సెట్ లేదు. దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలియదు. ఓ ఏజెంట్కి 30 లక్షలు ఇచ్చాడు. ఆ ఏజెంట్ కూడా ఏం చెప్పాడు? నీకెందుకు బాస్, నేను ఉన్నా కదా, తీసుకెళ్ళిపోతా, బిందాస్గా నువ్వు అమెరికా వెళ్తావు అని భరోసా ఇచ్చాడు. లీగల్గా చేరుస్తానన్నాడు. కానీ ప్రయాణం మొదలు కాగానే సీన్ మారిపోయింది. అమెరికా వెళ్లాల్సిన వాడు కాస్త దక్షిణ అమెరికా చేరాడు. మొదట బ్రెజిల్ వెళ్ళిన జస్పాల్ అక్కడి నుంచి దక్షిణ అమెరికా అడవుల్లో ప్రయాణించి కొండలెక్కి దిగి ప్రాణాంతకమైన ప్రయాణం తర్వాత అమెరికా సరిహద్దు చేరాడు. అక్కడికి వెళ్ళగానే ఏమైంది? ఎవరు దండేసి ఇన్వైట్ చేయరు కదా, బార్డర్ పోలీస్కి పట్టుబడ్డాడు. 11 రోజులు డిటెన్షన్లో ఉంచారు. తిరుగు ఫ్లైట్లో అమృత్సర్ పంపించేశారు. సో అమెరికాలో 11 రోజులు ఉండటానికి ఇతగాడు పెట్టుకున్న ఖర్చు 30 లక్షలు. ఇక మరో వ్యక్తి ఉన్నాడు, హర్వీందర్ సింగ్. ఇతనిది ఇదే కథ. ఇతను ఏకంగా ఏజెంట్కి 42 లక్షలు ఇచ్చాడు. ఇతన్ని ఏజెంట్ ఖతార్ తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి బ్రెజిల్, పెరు, కొలంబియా, పనామా, నికరగువా, ఇందాక మనం చూపించిన దారి ఉంది కదా, అదే దారిలో నుంచి తీసుకెళ్ళాడు. నిజానికి మొదట బ్రెజిల్లో ఫ్లైట్ ఎక్కించి తీసుకెళ్తానన్నాడు. కానీ ట్యాక్సీల్లో కుక్కి కొలంబియా తీసుకెళ్ళి అక్కడి నుంచి పనామా బోర్డర్ వరకు తీసుకెళ్ళాడు. అక్కడ షిప్ వస్తుందన్నారు, కానీ రాలేదు. 2 రోజులు కొండలు గుట్టలు దాటుకొని ఒక చిన్న బోటు పట్టుకుంటే ఆ బోటు సముద్రంలో బోల్తా కొట్టి ఇతని సహ ప్రయాణికుడు, అంటే అమెరికా ఇల్లీగల్గా వెళ్ళాలని ప్రయత్నిస్తున్న ఓ ప్రయాణికుడు చనిపోయాడు. ఎట్లాగో బోటు దిగాడు, పనామా అడవిలో అడుగుపెట్టాడు, ఆ డేరియన్ గ్యాప్లో అడుగుపెట్టాడు. అక్కడ అన్ని శవాల గుట్టలే. ఆ అడవి దాటే ప్రాసెస్లో ఇంకొంతమంది చనిపోయారు. హర్వీందర్ సింగ్ చివరికి అమెరికా చేరాడు. అమ్మయ్య అనుకునేంతలో ఇతను కూడా అమెరికా బోర్డర్ పోలీసులకు పట్టుబడ్డాడు. జస్పాల్ వచ్చిన ఫ్లైట్లోనే ఇతను కూడా అమృత్సర్లో దిగాడు. ఇక దారాపూర్కి చెందిన సుఖ్పాల్ సింగ్,
ఇతని కథ ఇంతే. వీళ్ళంతా ట్రెక్కింగ్ చేస్తూ కొండలు గుట్టలు దాటుకుంటూ 45 కిలోమీటర్లు ప్రయాణించి మెక్సికో బోర్డర్కి చేరి అమెరికాలో అడుగుపెట్టారు. దారిలో ఎవరైనా చనిపోతే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తూ వచ్చారు. ఎవరి చావుకి వాళ్ళే, ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు అన్నట్టు. అమెరికా డ్రీమ్ ముందు సొంత ప్రాణాలే లెక్క చేయని వాళ్ళకి పక్క వాళ్ళ ప్రాణాలు కల్పించే అవకాశం లేదు. జస్పీందర్, హర్వీందర్ సింగ్, సుఖ్పాల్ ఒక్కళ్ళ ఇద్దరా, ఇట్లా ఏటా లక్షలాది మంది అమెరికాలో అడుగు పెట్టాలని ప్రయత్నించి ఈ దారిలో చనిపోయే వాళ్ళు ఎంతోమంది, బోర్డర్లో పట్టుబడే వాళ్ళు ఇంకెంతోమంది, గమ్యాన్ని చేరినా అక్కడ కూడా బతకలేక బతికేవాళ్ళు ఇంకా ఎంతోమంది. అందరిలో కామన్గా ఉండేది ఒక్కటే, అమెరికా వెళ్ళాలి అనే డ్రీమ్. అమెరికా వెళ్ళాలి అనే డ్రీమ్ ముందు ఎలా వెళ్ళాలి అని తెలియకపోవటం, ఎలాగైనా వెళ్ళాలి అని ఆరాటపడటం, ఏజెంట్లను నమ్మి మోసపోవటం, లక్షల రూపాయలు పోగొట్టుకోవటం, ఇది చాలామందిలో కనిపించే విషయం. ఇక్కడ ఏజెంట్లు చాలామంది వీసాలు ఇప్పిస్తామని ప్రామిస్లు చేస్తారు, కానీ అత్యంత ప్రమాదకర పరిస్థితిలో వదిలేస్తారు. సొంత ఊరిలో అన్నీ అమ్మేసి అప్పులు చేసి బయలుదేరాక వెనక్కి వచ్చే దారి ఉండదు. చావో రేవో అనుకుంటూ ముందుకు సాగి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. తీరా వెళ్ళినా అక్కడ అక్రమ వలసలుగా మారిపోతారు. ఇంత కష్టపడి అమెరికా చేరినా అక్కడ దౌర్భాగ్యమైన జీవితమే. చాలా తక్కువ మంది మాత్రమే మెరుగైన జీవితాన్ని పొందారు, అది కూడా గతంలో మాత్రమే. ఇప్పుడు దానికి అవకాశాలు లేవు, అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. బతుకుంటే బలుసాకు తినొచ్చు అంటారు. అమెరికా కావచ్చు లేదా మరో దేశం కావచ్చు, వెళ్ళాలనుకుంటే సక్రమంగా వీసాలు తీసుకొని వెళ్ళాలి, డాక్యుమెంటెడ్గా వెళ్ళాలి, అన్ని డాక్యుమెంట్స్ సంపాదించుకొని వెళ్ళాలి. లీగల్గా వెళ్తే ఎలాంటి సమస్య లేదు, కానీ ఇల్లీగల్గా అడుగు పెడితే మాత్రం జీవితం దుర్భరం కావటం ఖాయం. అమెరికా వెళ్ళటం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కళ, అవకాశాల స్వర్గం, ఆశల తీరం, డాలర్ డ్రీమ్, స్వేచ్ఛా ప్రపంచం, ఇట్లా ఎన్ని మాటలైనా చెప్పుకోవచ్చు. కానీ ప్రపంచం అవకాశాల వెనుక పరుగులు తీస్తుంది, మెరుగైన జీవితం కోసం ఆరాటపడుతుంది. కానీ అది ఏ కాస్ట్, ఏ మూల్యాన్ని చెల్లించి దానికోసం ప్రయత్నిస్తారు. లోకంలో ఏ మూలనున్నా మెరుగైన ప్లేస్ అనుకుంటే వెళ్ళాలి అని అందరూ ఆశిస్తుంటారు. అందుకే చాలా ఏళ్లుగా అమెరికా ఎంతోమందికి డెస్టినేషన్గా మారింది. కానీ దేశం అన్నాక కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని అనుసరించాలి, ఆ రూల్స్ని ఫాలో అయ్యి వెళ్ళాలి. లేదా వాటిని ఫాలో అవ్వకుండా, అమెరికా అయినా భారత్ అయినా వాటికి సంబంధించిన రూల్స్ని ఫాలో అవ్వకుండా వెళ్తాము అంటే అక్కడి చట్టాలు శిక్షించడానికి చూస్తాయి, వెనక్కి పంపేస్తాయి. ఇన్నాళ్ళు చేసిన అప్పులు చివరికి మిగులుతాయి. ఆ దేశం ఇచ్చే వీసాలు తీసుకొని వెళ్ళాలి, వాటి కాలపరిమితి పూర్తయ్యాక వెనక్కి రావాలి. అంటే వర్క్ వీసాలు లేదా విజిటింగ్ వీసాలతో వెళ్ళి ఆ పని అయ్యాక తిరిగి రావాలి. కానీ వీసాల కోసం పోటీ ఉంటుంది, లాటరీ ఉంటుంది, అందరికీ వీసాలు రావు, చాలామంది రిజెక్ట్ అవుతారు. అసలు చాలామందికి వీసాల కోసం ప్రయత్నించే అర్హతలు ఉండవు, ప్రాసెస్ తెలియదు, అవసరమైన చదువు కూడా తెలియదు, ఎట్లా ప్రయత్నించాలో కూడా తెలియదు. కానీ ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే అప్పుడే ఇలాంటి దొడ్డిదారులు వెతుకుతారు. దొడ్డిదారులు వెతికి దానికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. కొన్నాళ్ళ క్రితం షారుఖ్ ఖాన్ మూవీ డంకీ వచ్చింది. ఇది బతుకు తెరువు కోసం బ్రిటన్లోకి వీసాలు లేకుండా ప్రవేశించడానికి నిరుపేద భారతీయులు కొందరు పడే బాధల్ని కళ్ళకు కట్టింది. తీవ్రమైన అవమానాలు, సవాళ్లు, ఆటంకాలు, మార్గమధ్యంలోనే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్న కష్టాలకు ఎదురీదుతూ విదేశాలకు అక్రమంగా వెళ్తున్న వారి కథని ఇందులో చెప్పింది. ఇట్లాంటి వారి సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు. దీనికోసం ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి ఇచ్చి గమ్యానికి భద్రంగా చేరుస్తామని ఫేక్ ప్రామిస్లు చేసి నమ్మించే ఏజెంట్లు అడుగడుగునా ఉంటారు. కానీ వాళ్ళు చివరికి ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెడతారు. అంతర్జాతీయ సరిహద్దులు దాటించుకుంటూ చట్టవిరుద్ధంగా మరో దేశంలోకి పంపే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అలాంటి ఏజెంట్లను అరెస్ట్ చేస్తున్నారు. ఇంతకాలం దొడ్డిదారిని అమెరికా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సీన్ మారింది. అలాంటి ప్రయత్నం చేస్తే అక్కడ ట్రంప్ కాచుకొని ఉన్నాడు. తిరుగు ఫ్లైట్లో సంకెళ్ళు వేసి ఇక్కడ విసిరేస్తాడు. చివరికి లక్షల అప్పు, అంతులేని అవమానం మిగలటం ఖాయం.